నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, వసంతవల్లరి శ్రోతల అభిమాన కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ దేవుడూ శత్రువే. వింటారు. 15 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి రమణమ్మ ముఖంలో నవ్వును చూశాడు సూరయ్య తాత. అతని గాజు కళ్ళు మెరిసిపోయాయి. సూరయ్య తాతకి 70 ఏళ్లుంటాయి. రమణమ్మని చిన్నప్పటినుంచి చూస్తున్నాడు. అప్పుడు గలగలపారే వాళ్ల ఊరి సీతమ్మోరు ఏరులా నవ్వుతూ అందర్నీ నవ్వించేది. రాములవారి గుడిలో సీతమ్మ తల్లికి పెట్టిన బంగారు కిరీటం ఛాయతో మిలమిల మెరిసిపోయేది. పైడన్నతో కలిసి నడుస్తుంటే సీతమ్మదేవిలా కనిపించేది. ఆ నవ్వు, ఆ రంగు, ఆ వయస్సు అన్నీ కనిపించకుండా పోయాయి ఆమె బొట్టు చెరిగిపోగానే. రమణమ్మా, నవ్వుతుండవా అమ్మా? నిజంగా నవ్వుతుండవా అమ్మా? మా అమ్మే ఎన్నాళ్ళకి చూస్తున్నా నీ ముఖంలో నవ్వు. చంద్రంబాబు ప్రయోజకుడయ్యాడు కదా, మరి నీ కట్టాలుండవమ్మా. ఆ దేవుడు చల్లగా చూస్తాడు. సూరయ్య తాత కళ్ళు చెమ్మగిల్లాయి. సూరయ్య తాత రమణమ్మకి తండ్రి కాదు, బంధువు కాదు. ఏ చిన్న కష్టం వచ్చినా ఆమెను కన్నతండ్రిలా ఆదుకుంటాడు. డబ్బుతో కాకపోవచ్చు, మంచి మాటతో, మంచి మనసుతో ఆదుకుంటాడు. కానీ ఆ ముసలి మనిషికి, మంచి మనసుకి రమణమ్మలో నవ్వు చెరిగిపోవడానికి కారణం ఆమె బొట్టు చెరిగిపోవడం అని మాత్రమే తెలుసు. ఆమె పసుపు కుంకుమ ఎవరు ఎలా తుడిచారో ఆ వెనుక దాగిన కథ ఏమిటో తెలీదు. ఈరోజు రమణమ్మలో కనిపించిన నవ్వుకి కారణం ఆమె కొడుకు ప్రయోజకుడయ్యాడని మాత్రమే తెలుసు. ప్రయోజకుడైన కొడుకుతో ఆమె ఏదో సాధించాలనుకుంటున్నదని ఆ లోతు గుండెలో ఏ అగ్నిపర్వతం కదులుతోందో తెలీదు. సూరయ్య తాతకి రాత్రి మిగిలిన గంజి గిన్నెలో పోసిచ్చింది. గంజి తాగి సూరయ్య తాత వెళ్ళిపోయాడు. రమణమ్మ ఎండు పుల్లల్ని పొయ్యిలో కుక్కి మంటను ఎగదోసింది. పొయ్యి మండుతోంది. ఎర్రని మంటలు, చెరుకు పిప్పి మండుతోంది. దూరంగా ఉన్న చీకట్లో కీచురాళ్ళు రొద చేస్తున్నాయి. పైడన్న తన పెళ్ళాం తీసుకొచ్చిన చేపల పులుసుతో గంటికూడు కలుపుకొని కడుపు నిండుగా తిన్నాడు. ఆమె చీర కొంగుతో మూతీ చెయ్యి తుడుచుకున్నాడు. పైడన్న పొడవుగా ఉంటాడు. కండరాలు తిరిగిన ఉక్కు శరీరం అతంది. కోరమీసం, ఉంగరాల జుత్తుతో అందంగా ఉంటాడు. ఒంటి మీద ఒక పంచ తప్ప ఎలాంటి ఆచ్ఛాదన లేదు. మంటల వెలుగులో దబ్బపండు ఛాయలాంటి అతని శరీరం నిగనిగలాడుతోంది. రమణమ్మ మొగుణ్ణి కొరికేస్తున్నట్టు చూస్తోంది. చీకటయ్యింది, ఊరిదాకా దిగబెడతాను, నడే రమణ. చుట్ట వెలిగించి 4 దమ్ముల్లాగి అన్నాడు పైడన్న. నా నియాలు ఇక్కడే తొంగుంటాను. పైడన్న నడుంకి 2 చేతులు బిగించి అతని గుండెల మీద రమణమ్మ వాలిపోయింది. పైడన్న పెళ్ళాన్ని మరింత దగ్గరికి లాక్కున్నాడు. ఎర్రిది, ఇంటికాడ పిల్లోడిని మర్చిపోయింది. నానేటి మర్చిపోనేదు, పిల్లోడో సూరయ్య తాతకాడ తొంగున్నాళ్లే. ఇద్దరూ మంచి మీదికి వెళ్ళిపోయారు. అవి ప్రపంచాన్ని మరిపించే క్షణాలు. ఆ క్షణాల్లో ప్రపంచాన్ని మరిచిపోయిన పిచ్చివాళ్ళు ఒకరిలో ఒకరు కలిసిపోయారు. కాలం తెలియకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. అంతలోనే ఆ క్షణాలకి అవరోధం ఏర్పడింది. ఎవరో తోటలోకి వస్తున్నట్టు చప్పుడయింది. దొంగనాయాళ్ళు ఎవరో వస్తున్నట్టున్నారే, వాళ్ళ పని పట్టొత్తానుండు. నువ్వు మంచె దిగకే రావణా. గబగబా మంచె కిందకి దిగి కర్ర తీసుకుని తోటవైపు నడిచాడు పైడన్న. రమణమ్మకంతా కనిపిస్తోంది. ఎదుగుతున్న ఎర్రని మంట, జరుగుతున్న దారుణాన్ని, హింసను జరిపిస్తున్న రాక్షసుల్ని స్పష్టంగా చూపించింది. తోటలోకి వచ్చినది ఆ ఊరి దొరబాబులు. దొంగల్లా రాత్రివేళ కుమ్మక్కై గంపెడు కుళ్ళుతో, కుట్రతో తన పసుపు కుంకుమ తుడిచివేయడానికి వచ్చారని కాసేపట్లోనే రమణమ్మకి తెలిసిపోయింది. మునసబు మహాలక్ష్మీనాయుడు, అతనికి 2 వైపులా కరణం చిట్టిపంతులు, ఊరి బారిక అప్పయ్య, మరో 2 దున్నపోతుల్లాంటి మనుష్యులు నిలబడున్నారు.
వాళ్లని చూసిన పైడన్న, బావో తమరా ఇయ్యాలప్పుడు ఈడికి నాతో ఏటి పని మీద వచ్చారు బాబో, సెలవియండి బాబో. విషయం అర్థం కాక అయోమయంగా చేతులు జోడించాడు మహాలక్ష్మీనాయుడికి. నంజ కొడక, నక్కెనయాలు చూపించకరా రేయ్, నా నీ ఊరికి సింహానిరా, నాకెవడు ఎదురు చెప్పకూడదు. పరిదేశిగోడి కొడుకుని నాని చంపేసినరా, అందరికీ పబ్లిక్గా తెలుసు. తెలిసినా నా మీద ఎగీనిస్టుగా సాక్షికం ఇయ్యడానికి గుండెనేదో. ఈ ఊరు మొత్తానికి ఎవడికి నేదురా. కానవుతే మొనగాడు బయలునాడండి నా మీదే కోర్టులో సాక్షికం ఇవ్వడానికి. నంజి కొడుకు తయారైనాడండే. మునసబు కళ్ళలో ఎరుపు బయట మంటతో పోటీ పడుతోంది. తన పొలంలో పరదేశి 10 సెంట్లు మడిచెక్కను కలుపుకోవాలనే బుద్ధి పుట్టింది మహాలక్ష్మీనాయుడికి. పాపం పరదేశి తనకున్న కాస్త నేలను మునసబుకి అడిగిన వెంటనే ఇవ్వలేదు. అది అతని బ్రతుకన్నాడు. అతని తర్వాతి సంతతికి కూడు పెట్టే తల్లి అన్నాడు. ఆ తల్లిని వదులుకోలేనన్నాడు. కాదన్నందుకు పరదేశి చావు దెబ్బలు తిన్నాడు. వేడి రక్తం ఒంట్లో ఉందని మునసబుని ఎదిరించినందుకు పరదేశి కొడుకు చావుని కోరి తెచ్చుకున్నాడు. ఆ దారుణం ఊరంతటికీ తెలుసు. కానీ ఎవ్వరూ కిక్కురుమనలేదు. పరదేశికి జరిగిన అన్యాయాన్ని వీధిలో గారడీని చూసినట్టు చూసి ఊరుకున్నారు. మునసబు అంటే ఎవరు? ఒక అజేయమైన శక్తి. ఆ శక్తి ఇప్పటిది కాదు, తరతరాలుగా బలిసిపోయి పెరిగిపోయింది. డబ్బుతో, పెత్తనంతో, పెద్దరికంతో వేళ్లు పాతుకుని ఊడలు పరుచుకుని ఊరంతటినీ విస్తరించింది. నీడను కల్పించవలసిన మర్రి చెట్టు మల్లెతీగల్ని కబళించి తినేస్తుంది. పరదేశి కన్నీళ్లు చూడలేకపోయాడు పైడన్న. న్యాయం పక్క తను నిలబడతానని, కోర్టులో నిజం చెప్తానని, అంతవరకు ఎవ్వరికీ చెప్పొద్దని పరదేశి కన్నీళ్లు తుడిచాడు. కానీ ఆ కన్నీళ్లు తుడవడం ఎవరు చూశారో? మునసబు చెవిలో వేశారు. మంచం మీద ఉన్న రమణమ్మ గుండెల్లో భయం పేరుకుంది. ఎన్నో శంకలు, ఎంతో కన్నీరు, ఏదో బలహీనత. వాటి మధ్య రమణమ్మ నలిగిపోగా గొంతు తడారిపోయింది. మునసబుకి పైడన్నకి మధ్య ఘర్షణ పెరిగింది. పెద్ద పులులకి చిక్కిపోయిన లేడిపిల్లలా అతని పరిస్థితి తయారయ్యింది. ఉన్నట్టుండి కరణం చాచిపెట్టి కొట్టాడు. పైడన్న బారిక కాళ్ల దగ్గర వెల్లకిలా పడ్డాడు. అప్పయ్య తన ఎడంకాలితో పైడన్న నోరు నొక్కాడు. మనిషి రూపంలో ఉన్న ఒక దున్నపోతు బండరాయి తీసి పైడన్న గుండెల మీద గుభేలుమని గుద్దాడు. అంతే, పైడన్న ప్రాణం కసాయి వాళ్ల చేతుల్లో గిలగిల తన్నుకుని అన్ని బంధాలని తెంపుకుని పంచభూతాలలో కలిసిపోయింది. రమణమ్మ తాడు తెగిపోయింది. ఆ రాక్షస కృత్యాన్ని చూసిన రమణమ్మ నిలువునా వణికిపోయింది. నీరు కారిపోయింది, కుప్పకూలిపోయింది. మర్నాడు తెలివ్వొచ్చి చూసేసరికి రమణమ్మ కళ్ళ ఎదుట ఆమె భర్త శవాన్ని పాడెక్కిస్తున్నారు. పైడన్న చావుకి మునసబు కల్పించిన కట్టుకథ అందరి నోళ్లలో వినిపిస్తోంది. రాత్రి తోటలో పడ్డ దొంగల్ని తరుముకొస్తున్నప్పుడు పాపం పైడన్న కాలు జారి నేలబావిలో పడిపోయాడు. కటిక చీకటి, ఎవ్వరూ లేరు. అరచి అరచి చచ్చిపోయాడు. పోస్టుమార్టం పేరుతో శవాన్ని డాక్టర్ బాబులు పీక్కు తింటారని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వకుండా మహాలక్ష్మీనాయుడు అన్నింటికీ పూనుకున్నాడు. దహనక్రియలు మంచి మనసుతో మునసబుబాబు జరిపించినందుకు ఊరి వాళ్లంతా అతనికి చేతులెత్తారు. రమణమ్మ కోలుకుని మామూలు మనిషి అయ్యేసరికి 4 నెలలు దాటింది. పైడన్న చావుని అంతా మర్చిపోయారు. కానీ రమణమ్మ కళ్ళలో ఆ రోజు రాత్రి కిరాతకపు చర్య ఇంకా కదులుతూనే ఉంది. నిజం చెప్పి అందరి ముందు మునసబుని దోషిగా నిలబెట్టాలనుకుంది. కానీ తన మాటను ఎవరు నమ్ముతారు? నమ్మినా మునసబుని ఎదిరించేదెవరు? అతను చేసిన ఘాతుకాన్ని తాను చూసిందని తెలిస్తే తనను బతకనిస్తాడా? తన బిడ్డను ప్రాణాలతో విడిచిపెడతాడా? అంతలోనే భయం. ఆ భయమే ఆమెని పెదవి కదపనివ్వలేదు. ఊరు విడిచి తన బిడ్డతో ఎక్కడికైనా పారిపోవాలనుకుంది. కానీ తనకెవరున్నారని? ఎక్కడికి వెళ్ళగలదు? ఎక్కడికో పారిపోయినందువల్ల తనకి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. పైగా దూరం, కాలం తనలో ఇప్పుడు రగులుతున్న గుండెల్ని చల్లార పెడతాయి తప్ప మునసబు మీద పగ సాధించడానికి సాయపడవు. తన పగ తీరాలంటే తనిక్కడే ఉండాలి.
ఆ దుర్మార్గుణ్ణి ప్రతిరోజు చూస్తూ తన పగను పెంచుకోవాలి. తన బిడ్డ ద్వారా మునసబుని సర్వనాశనం చెయ్యాలి. ఆ ఆలోచనలు రమణమ్మకి కొత్త ఊపిరినిచ్చాయి. ఆ ఊరు నుండి కదలనివ్వలేదు. 10 ఇళ్లలో ఊడిగం చేస్తూ బతుకు మీద తీపిని పెంచుకుంది. కనిపించని దేవుణ్ణి ప్రతిక్షణం తనకు సాయం ఉండమని కోరుకుంది. రమణమ్మ జీవితంలో నవ్వును సుఖాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఏవో కారణాలు చూపించి రమణమ్మకున్న కాస్త మాగాణి కాజేశాడు మహాలక్ష్మీనాయుడు. అడపాదడపా ఆమెను అల్లరిపాలు చేశాడు. వీధిలోకి ఈడ్చాడు. మునసబు ఎన్ని చేసినా, ఎలా అవమానపరిచినా ఆమె సహించింది. రమణమ్మ తన కొడుకు చంద్రాన్ని కాలేజీ చదువుకి పట్నానికి పంపించినప్పుడు ఊళ్ళో పెద్దలంతా బాధపడిపోయారు. ఆఫ్టర్ ఆల్ అంట్లు తోముకునే రమణమ్మ తన కొడుక్కి కాలేజీ చదువు చెప్పించడమా? అది అంట్లు తోముకు బతికితే దాని కొడుకు పొలం దున్నుకు బతకడం న్యాయం అన్నారు. వాళ్ల సంస్కృతి మీద, సభ్యత మీద పరుచుకున్న జలతారు ముసుగులు చిరిగిపోతున్నట్టు బాధపడిపోయారు. అంతా వద్దన్నారు. ఆమెని వారించబోయారు. వాళ్ళందరి బాధ వెనుక మునసబు బాబు చెయ్యి ఉందని ఆమె గ్రహించకపోలేదు. రమణమ్మ ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఆడమోండా, దానికేటి తెలుసు పెద్ద చదువుల సంగతి? అసలు కాలేజీ చదువులంటే ఏటి, దానికి ఎంత ఖర్చు అవుద్దో ఇవన్నీ తెలియాలా? ఏడా తిరగని ఇది డబ్బంది అనేక కాళ్ళు తేలేస్తుంది. ఆడి వెనక్కి తిరిగి వెళ్ళిపోస్తాడు. ఆడమొండ మన మాట ఈనుకుంటుందా? రమణమ్మను చూసి 10 మందితో తన గుమ్మంలో కచేరీ సాగిస్తున్న మునసబు అవహేళనగా మాట్లాడేసరికి ఆమెకి నరనరాన పట్టుదల పెరిగింది. ద్వేషం, పగ ఒళ్ళంతా చోటు చేసుకున్నాయి. రమణమ్మ చితికిపోయిన వ్యక్తి కావచ్చు, మురికిలో బతుకుతున్న మనిషి కావచ్చు, భాష రాకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ ఆమెకి మనసుంది. ఆ మనసులో బాధ ఉంది, భావం ఉంది, అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ఆవేశం ఉంది. అందుకే చంద్రం కోసం, చంద్రం చదువు కోసం, చంద్రం భవిష్యత్తు కోసం, మునసబుకి బుద్ధి చెప్పడం కోసం రమణమ్మ ఒక్క క్షణాన్ని కూడా ఊరికే పోనివ్వలేదు. ఆమె వయస్సుని, బాధ్యతని, బరువుని పెంచేస్తూ కాలం ముందుకు సాగిపోయింది. రమణమ్మ ఆశించినట్టుగా చంద్రం ప్రయోజకుడై వస్తున్నాడు. మామూలుగా చదువుకుని రావడం లేదు, తన ఊరికి పెద్ద పదవితో వస్తున్నాడు. మునసబు, కరణం పెద్ద మనుషులు ఎవరైనా సరే తన కొడుక్కి వంగి సలాములు చెయ్యాలి. చంద్రం చెప్పినట్టు వినాలి. ఇన్నాళ్ళు తనలో రగులుతున్న ద్వేషం, పగ చల్లార్చుకోవాలి. చంద్రానికి అతని తండ్రి చావు గురించి తెలియాలి. ఆ చావుకి కారణమైన మహాలక్ష్మీనాయుడు మీద పగ తీర్చుకోవాలి. రమణమ్మలో పగ బుసలు కొడుతోంది. పొయ్యి మీద అన్నం కుతకుతా ఉడుకుతూ పొంగి బయటకి పొర్లిపోతూ ఉంటే గతం నుండి బయటపడింది రమణమ్మ. బాగా పొద్దుపోయింది. ఆ రోజే చంద్రం వచ్చాడు. ఇంటి ముందు టీవీగా నిలుచున్న కొడుకుని చూసి రమణమ్మ గుండె తృప్తితో బరువైంది. సజల నయనాలతో కొడుకుని ఆపాదమస్తకం పరీక్షగా చూసింది. ఆమె ముందు ఓ పెద్ద కొండ, ఆ కొండ మీద ఓ దేవుడు. ఆ దేవుడి చుట్టూ వెలుగు కిరణాలు నిలిచినట్టు, కనిపించినట్టు, దారి చూపిస్తున్నట్టుగా రమణమ్మ ఊహించుకుంది. బావో అంటూ ఏడ్చింది. తల్లి కన్నీరు తుడిచి ఇంట్లోకి దారి తీశాడు చంద్రం. చంద్రం పట్నం చదువు కోసం వెళ్ళి 10 ఏళ్లయింది. ఇంతకాలం హాస్టల్లోనే ఉన్నాడు. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఊరు రాలేదు. కాదు, అసలు చంద్రాన్ని రమణమ్మే రానివ్వలేదు. చంద్రంలో కొట్టొచ్చినట్టు మార్పు కనిపిస్తోంది. మునసబు మహాలక్ష్మీనాయుడు కన్నా ఎంతో గొప్పగా ఎదిగినట్టున్నాడు. మునసబుకి చదువు లేదు, నాగరికత లేదు, సంస్కారం లేదు, మనసు లేదు, ఇంకా ఎన్నెన్నో లేవు. అవన్నీ చంద్రంలో ఉన్నట్టు కనిపించాయి రమణమ్మకి. రాత్రి చేపల పులుసు, వరన్నము కలిపి కొడుకు చేత కొసరి కొసరి తినిపించింది. పట్నంలోని వింతలు, తన చదువు విషయాలు, 10 ఏళ్ల కబుర్లు కొడుకు చెప్తుంటే ఆ తల్లి హృదయం ఆనందంతో ఉరకలు వేసింది. ఆమె కష్టాలని, బాధలని మర్చిపోయింది. మకుటం లేని మహారాజులా వెలిగిపోతున్న మహాలక్ష్మీనాయుడికి తన హోదాకి తలవంపులు తెచ్చే పని తన కూతురు చేస్తోందని తెలిసి తలపట్టుకున్నాడు. ఇది మామూలు తలనొప్పి కాదు,
మందు రుద్దుకుంటే పోవడానికి. తలవని తలంపుగా వచ్చిన తలవంపుల తలనొప్పి చాలా పెద్ద సమస్య. మహాలక్ష్మీనాయుడిని నిన్న రాత్రి నుండి బాధ పెడుతోంది. ఆ సమస్యని పరిష్కరించే మంచి మందు కావాలి. అసలు మహాలక్ష్మీనాయుడు గారికి అమ్మాయి తెచ్చిన తలవంపు మామూలు తలవంపు కాదు. రత్నం లాంటి ఆ అమ్మాయి పేరు రత్నం. డింకీలు కొట్టకుండా క్లాసులన్నీ వరుసగా పాస్ అయిపోతోందని పట్నంలో ఉన్న వాళ్ళ బాబాయి గారింట్లో ఉంచి కూతురికి కాలేజీ చదువు చెప్పించాడు మహాలక్ష్మీనాయుడు. కాలేజీలో చేరేసరికి రత్నానికి ప్రేమాయణం పారాయణం చేసే వయసు వచ్చింది. ఆ వయస్సు తిన్నగా ఆ అమ్మాయిని తీసుకుని ఓ అందమైన అబ్బాయిని చూపించింది. ఆ అబ్బాయి రత్నం చదువుకుంటున్న కాలేజీలోనే చదువుకుంటున్నాడు. ఆమె ఉంటున్న ఊళ్ళో నివాసం ఉంటున్నవాడు. అందమైన కొంటెవాడు అనిపించుకుంటున్నవాడు. అన్నింటా ఫస్టుగా ఉంటున్నవాడు. రత్నానికి అంతస్తు ఆస్తి అనే పదాలకి అర్థాలు పూర్తిగా తెలియవు కనుక అమాంతం చంద్రాన్ని ప్రేమించింది. అందమైన కన్నెపిల్ల, మునసబు గారి గారాల పట్టి. ఆమె మారాన్ చేస్తుంటే తను ప్రేమించకుండా ఎలా ఉండగలడు? కలెక్టర్ గారి కూతురికైనా కసాయివాడి కూతురికైనా ప్రేమ ఒకలాంటిదే. అది కాదంటే నేరం అవుతుంది, అన్యాయం అనిపిస్తుంది. అందుకే చంద్రం మునసబు గారి కూతురి ప్రేమను అంగీకరించాడు. ఆ ప్రేమ కోసం ఎలాంటి త్యాగమైనా చేయడానికి నిర్ణయించుకున్నాడు. మొన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కథ ఎవ్వరికీ తెలియదు. నిన్న సాయంత్రం మామిడి తోపులో చెట్టు కొమ్మ మీద చట్టాపట్టాలేసుకుని ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళిద్దరినీ బారిక అప్పయ్య కనిపెట్టాడు. అర్జెంటుగా మునసబు గారిని లాక్కొచ్చి ఆ ఇన్వెన్షన్ని చూపించాడు. అప్పటినుంచి మహాలక్ష్మీనాయుడికి తలవంపుల తలనొప్పి పట్టుకుంది. బాగా కింద గొడ్లపాకలో ఉండవలసిన చంద్రంతో అంతస్తు హోదా పలుకుబడి గల తన కూతురి ప్రేమను ఎలా అంగీకరించడం? రత్నం ప్రేమను కాదంటే, చంద్రాన్ని అడ్డు తొలగిస్తే, ఇంకేదైనా చేస్తే? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మునసబు గారి బీపీని పెంచాయి తప్ప సమస్యను పరిష్కరించే మంచి సమాధానం ఒక్కటీ ఆ ముసలి బుర్రలోకి రాలేదు. ఆ జటిలమైన సమస్యని పరిష్కరించడానికి కారణం చిట్టిపంతుల్ని ఒకసారి రమ్మని బారిక అప్పయ్యతో కబురు చేశాడు మునసబు మహాలక్ష్మీనాయుడు. ఏమిటండి తలవంపులు తెచ్చే పని? ఒక రకంగా చెప్పాలంటే మన అమ్మాయి చాలా మంచి పని చేసింది అంటాను. నిజమైన మంత్రివరేణ్యుళ్లా మాట్లాడాడు చిట్టిపంతులు. మహాలక్ష్మీనాయుడు నొసలు చిట్లించాడు. ఎలా అంటారా? మీకు వయసు పెరిగింది, రక్తం పలచబడింది అంటే మీ ఆలోచనలు తగ్గాయి. వాడుకున్నంతకాలము మీ బుర్రలో ఆలోచనలు వాడుకున్నారు. ఇప్పుడు వాడుకోవడానికి అక్కడ ఆలోచనలు మిగల్లేదు. మరి చంద్రం ఉరకలు వేస్తున్న వయసు, కొత్త రకం, కొత్త ఆలోచనలు, పైగా ప్రభుత్వం మనిషి అండి. ఆ మనిషి మీ చేతుల్లో ఉంటే ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నట్టే లెక్క. మీరు చేసే ప్రతి మంచి పనికి అతను అల్లుడుగా మీకు అవసరం పడతాడు. కట్నము కానుకలు ఇవ్వనక్కర్లేదు. మీ ఇంట్లో మీ కుక్కలా పడుంటాడు. మీ చెప్పులు తొడుక్కున్నందుకు మీ చేతల్లో తోడుగా ఉంటాడు. ఇద్దరికీ పెళ్లి చేస్తే అన్ని రకాలుగా మీరు లాభం పొందుతారు, కాదనకండి. కరణం గారి ఆలోచన బుర్రలోకి ఎక్కించుకునేసరికి మహాలక్ష్మీనాయుడికి 3 లంక చుట్టలు అవసరమయ్యాయి. వేధవది చుట్టలు ఖర్చయితే పోయాయి కానీ చిట్టిపంతులు ఇచ్చిన సలహా బాగానే ఉన్నట్టుగా తోచింది. ఆ రోజు కోర్టులో తనకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాడని తెలిసి పైడన్నని పైకి పంపించక తప్పలేదు. అది తప్ప ఆ ఇంటితో తనకి ప్రత్యేకమైన విరోధం ఏమీ లేదు. తనకు కావలసింది ఒక మైనపు ముద్ద. చూడు పంతులు, ఇయాల నీ మాట వినుకుంటాను కానీ నా నెళ్ళి ఆ బెకారి మనిషితో నీ కొడుక్కి నా కూతుర్నిస్తున్నాను ఏటంటావో అని అడగలేను. అదేదో నువ్వే చూడు. ఆ చంద్రాన్ని మన ఇంటికి వెళ్ళిపోచ్చి మన చెప్పో, పెళ్ళేదో మనమే కానిద్దాం. తను చాలా పెద్ద త్యాగం చేస్తున్నాడు. ప్రపంచంలోని ఏ అమాయకుడు తనలాగా ఒక బేవర్సుగాడికి అన్ని విలువలున్న బంగారం లాంటి కూతుర్ని ఇవ్వడు, ఇచ్చి ఉండడు, ముందు ముందు ఇవ్వడు కూడా. ఏటో కొన్ని సమయాల్లో నాకు మనసు మెత్తబడి నా మాటే వినిపించుకోదు. మహాలక్ష్మీనాయుడు స్వాగతంలో అనుకున్నాడిలా. గొప్ప త్యాగశీలిలా పోజు పెట్టి బరువుగా అడుగులు వేసుకుంటూ కూతురి గదిలోకి వెళ్ళాడు.
చంద్రం బీడీఓగా ఛార్జ్ తీసుకున్నాడు. అది తను పుట్టి పెరిగిన ఊరు అయినప్పటికీ ఆ ఊరు తన కంటికి కొత్తగా కనిపిస్తోంది. ఎన్నో మార్పులు తీసుకురావాలని, మనుషుల్లో చైతన్యం కలిగించాలని, పల్లెల్లో ప్రగతిని సాధించాలని తపన అతనిలో లేకపోలేదు. మునసపు గారు, కరణం గారు పెద్దలనిపించుకునే వాళ్ళంతా తనని చాలా గౌరవంగా చూస్తున్నారు, అభిమానిస్తున్నారు. వాళ్ళింట్లో జరిగే విందులకు, వినోదాలకు తనను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అటువంటి సుఖం అంతకు ముందెన్నడూ తన జీవితంలో అనుభవంలోకి రాలేదు. రత్నాన్ని పెళ్లి చేసుకోమని మహాలక్ష్మీనాయుడు గారు అడిగారు. అదృష్టం అంతా తన ఒక్కడిదే అనిపించింది చంద్రానికి. చంద్రం ఉద్యోగంలో చేరి నెల రోజులు దాటింది. 24 గంటలు ఆఫీసు వ్యవహారాలు అంటూ తిరగడంతోనే సరిపోతోంది. వేళకి తిండి నిద్ర కూడా కరువైపోతున్నాయని బాధపడింది పిచ్చి తల్లి. ఒకరోజు పుస్తకాలు ముందేసుకుని తీవ్రంగా ఆలోచిస్తున్న చంద్రంతో తన మనసులో బాధ గాథ చెప్పుకోవాలని ఆ పిచ్చి తల్లి ఆశపడింది. ఆ సమయంలో తల్లికి ఆ అవకాశం ఇవ్వకుండా, అమ్మా, నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు చంద్రం. అతను చెప్పే విషయం తన గుండెల్ని రంపపు కోత పెడుతుందని రమణమ్మ ఊహించలేదు. అమ్మా, నేను రత్నం కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. మా పెళ్ళికి మునసబు గారు ఇష్టపడ్డారమ్మా. తొందరలో శుభకార్యం జరిపిస్తామంటున్నారు. ఈ విషయం నీతో చాలా రోజులుగా చెప్పాలనుకున్నప్పటికీ ఎందుకో చెప్పలేకపోయాను. చాలా క్లుప్తంగా సాధారణంగా చెప్పాడు చంద్రం. రమణమ్మ నిర్ఘాంతపోయింది. కాసేపటి వరకు ఆమెకి నోట మాట రాలేదు. ఆలస్యం చేయకూడదు, జరిగిందంతా చెప్పాలి అనుకుంది. ఆ అసుర సంధ్య వేళ అతని తండ్రిని మునసబు ఎలా హత్య చేసింది వినిపించింది. అటువంటి దుర్మార్గుడితో చేతులు కలపొద్దు అంది. అతని తండ్రిని దూరం చేసిన మహాలక్ష్మీనాయుడిని సర్వనాశనం చేస్తే గాని తన పగ చల్లారదని చెప్పింది. తను అనుభవించిన ప్రతి అవమానము, అవహేళన తిప్పికొట్టమంది. ఆ తర్వాతే రత్నాన్ని పెళ్లి చేసుకోమంది. కానీ చంద్రం సినిమా హీరోలా తన తల్లి చెప్పిన విషయాలకు ఊగిపోయి తన ప్రేమను త్యాగం చేసి తనలో ద్వేషము పగ పెంచుకొని తన తండ్రిని కడతేర్చిన హంతకుణ్ణి చంపడానికి సిద్ధపడి చంద్రం మునసబు ఇంటివైపు పరుగు తీయలేదు. తల్లి మాటలకి నవ్వాడు. ఆ నవ్వులో ఎలాంటి బాధ లేదు. ఆమె మాటల్ని తేలిగ్గా తీసిపారేస్తున్నట్టుగా ఉంది. అమ్మా, ఈ మురికిలో బతకడం నీకిష్టంగా ఉండొచ్చు, కానీ నాకు చేత కాదు. తన కూతురు నన్ను ప్రేమించిన నేరానికి మునసబు గారు నన్ను అల్లుడుగా కోరుకుంటున్నారు, కానీ నేనెన్ని జన్మలెత్తినా అంతెత్తుకి ఎదగలేనమ్మా. నా అదృష్టాన్ని చూసి నువ్వు సంతోషించాలా, అంతేగాని ఏవో కట్టుకథలు చెప్పి ఈ చీకట్లో నన్ను కట్టిపడేయాలని చూడకో. అసలు నాన్న ఎలా చచ్చిపోయాడో ఊళ్ళో అందరికీ తెలుసు. పోనీ నువ్వు చెప్పినట్టు మునసబు గారే నాన్నని చంపించారే అనుకుందాం. హింసను హింసతో సాధించమంటావా అమ్మా? ఆ రోజు అతను చేసిన నేరానికి పశ్చాత్తాపడి ఆ తప్పు దిద్దుకోవడం కోసమే ఈరోజు ఈ మంచి పని చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. మునసబు గారి మీద నాకు నమ్మకం ఉందమ్మా, అంతకు మించిన అభిమానం ఉంది. చంద్రం మాటల్లో రత్నాన్ని పెళ్లి చేసుకునే మాట అటుంచి మహాలక్ష్మీనాయుడు గొప్పదనమే ఎక్కువగా వినిపించింది. ఎదిగిన కొడుకు, ఏదో చేస్తాడనుకున్న కొడుకు ఎంతో తెలివిగా మాట్లాడుతున్నాడు. కన్న తల్లినే నమ్మలేకపోతున్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ఇంతకాలం తను బ్రతికుండడం వృధా అనిపించింది రమణమ్మకి. ఎవరి మీద తను పగ సాధించాలనుకుందో వాళ్ల పక్షంలోకి చంద్రం చేరిపోయాడు. తన చెయ్యి జారిపోయి అందనంత దూరం జరిగిపోయాడు. ఆ రోజు తన భర్త చావు, ఈరోజు తన కొడుకు పెళ్ళి, రెండూ మునసబు బాబే జరిపిస్తున్నాడు. అతని ఉదారతను, దొడ్డబుద్ధిని 10 మంది గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ రంగు తెరల్ని చించి వెనుక ఏ విషసర్పాలు దాగి ఉన్నాయో అని ఎవ్వరూ చూడరెందుకు? చివరికి తన కొడుకు కూడా ప్రయత్నించడేమి? మూగవేదన, ఎగిరిపోని కన్నీరు, ఎవ్వరూ ఓదార్చలేని దుఃఖం, అంతకన్నా రమణమ్మకి ఏమీ మిగల్లేదు. మునసబు మహాలక్ష్మీనాయుడు బ్రహ్మాండంగా పెళ్లి జరిపించాడు. ఊళ్ళో కన్నుల పండుగ, ముత్యాల పల్లకీలో మంగళ వాయిద్యాలతో సకల కుటుంబ బంధుమిత్ర సపరివారంతో వధూవరుల్ని ఊరంతా ఊరేగించారు.
రాములవారి గుడి దగ్గర పల్లకి దించి నవదంపతుల చేత సీతారాములకి దండం పెట్టించారు. అప్పుడు మసిబారిన పూరిపాకలో మట్టి కంపు కొడుతున్న నేల మీద చీకటిలో ఒంటరిగా రమణమ్మ గుండెలు తరుక్కుపోయేలా పొర్లి పొర్లి ఏడుస్తోంది. ఆ ఏడుపు ఎవ్వరికీ వినిపించడం లేదు. బహుశా మీదనున్న దేవుడికి వినిపిస్తుంది కాబోలు. దేవుడా, నువ్వు మంచోడు అనుకున్నాను, నాకు మేలు చేస్తావు అనుకున్నాను, నీలో ఎంత కపటం ఉందని అనుకోలేకపోయాను. నువ్వు చుట్టూ మడిసి జలమ ఎత్తి కిందికి రా దేవుడా. నిన్ను ఆ మునిసేపు చంపేస్తే నీ పెళ్ళాం తాడు తెగిపోతే నా బాధేటో, నా కంట్లో కారేది రగతం అవునో కాదో తెలుస్తుంది. సావకే ఎరిదానా అని చెప్పి నాకు కొడుకుని ఇచ్చావు. ఆణ్ణి పెంచి పెద్దోణ్ణి చేసి మునసబు మీద పగ తీసుకోమని ఆశ చూపించవు. కానీ మళ్ళీ ఇదేటి, నా కొడుకు ఆ మునసబు కూతురుతోటే దారం కలుపుతావా? వాళ్ళిద్దరికీ పెళ్లి ముడెడతావా? వాళ్ళ పక్కనే నువ్వు చేరిపోతావా? సానా గొప్పోడివయ్యా. నాలాంటి దరిద్రగొట్టోళ్ళంటే నీకెంత కోపమో నాకు ఈ పొద్దే తెలిసింది. మునిసిబు లాంటి మా రాజుల్ని మా చక్కగా చూసుకుంటావు కదో. వాళ్ళకి డబ్బిస్తావు, దస్కం ఇస్తావు, ఇల్లు ఇస్తావు, ఆకిలు ఇస్తావు, పొలం ఇస్తావు, పొగురిస్తావు, అన్యాయాలు చేయడానికి కావలసినంత ధైర్యం ఇస్తావు. మాలాటోళ్ళని దోసుకు తినే మాటకారితనం ఇస్తావు. మరి మాకేటిస్తావు? ఆకలి ఇస్తావు, చీకటిస్తావు, ఏడిపిస్తావు, మట్టిస్తావు, గుండె కోతెత్తావు. అన్యాయాల్ని చూస్తూ ఒలకోవడానికి ఎరుసూపులు ఇస్తావు. మమ్మల్ని పీక్కు తినే పెద్దోళ్ళ కాడ తలంచుకునే శాతకానితనం ఇస్తావు కదో. అంతే అంతే ఇస్తావు. నిన్ను నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ దేవుడా. ఇక మరి నిన్ను నమ్మనుగాక నమ్మను. మర్నాడు చంద్రం సూరయ్య తాత ద్వారా తల్లికి కబురు చేశాడు కొత్త కోడల్ని చూసి వెళ్ళమని. బొట్టు లేకపోవడం వల్ల రమణమ్మ కొడుకు పెళ్లికి రాలేదనుకుంటున్నాడే కానీ ఆ కన్నతల్లినే చంద్రం మోసం చేశాడని మాత్రం సూరయ్య తాతకి తెలీదు. అందుకే తాత వడివడిగా నడిచొచ్చాడు. అద్దాల మేడలో నవవధువుతో మెరిసిపోతున్న చంద్రాన్ని రమణమ్మకి చూపించాలని. కానీ ఆ పిచ్చి తల్లి ఇంట్లో కనిపించలేదు. ఆమె ఎక్కడకు వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు. అసలు ఆమె ఎక్కడికి వెళుతుందో ఆమెకే సరిగ్గా తెలీదు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ దేవుడూ శత్రువే విన్నారు. ఈ కథ 1980వ సంవత్సరం మే నెల యువ మాసపత్రికలో ప్రచురితమైంది. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.